విజయానికి బావుటాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు వంచని యోధుడు అతడు ఆదాయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతముడు జననం తొలి కిరణం వేగువకే ఆభరణం తరగమనం కైవేచే ప్రతి ఉదయం. అస్నాపూర్ అనే ఒక్క చిన్న ఊళ్ళే రైతు కంది కిష్టారెడ్డి అనసూయమ్మలకు పెద్ద కొడుకుగా ఉట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. పువ్వు పుట్టంగానే మంచి వాసనస్తుంది అన్నట్టు ఆయన చిన్నతనం నుంచి చదువుల్లో ఫస్ట్ వచ్చేటోడు. అక్కడి నుంచి పరీక్ష రాసి కాగజ్ నగర్ జవహర్ నవోదయ స్కూల్ కు సెలెక్ట్ అయింది. ఆడ హాస్టల్ అనే తింటూ ఆడనే ఉంటూ మంచిగా చదువుకొని 12వ తరగతి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిండు. ఇక డిగ్రీ బీటెక్ హైదరాబాద్ లో చదివిండు. మళ్ళా ఎంబీఏ కూడా పాస్ అయిండు. అక్కడి నుంచి అమెరికాలో కూడా పెద్ద పెద్ద యూనివర్సిటీల్లో చదివిండు. ఇక ఆడనే కొలువు సంపాదించుండు. దేశం గాని దేశంలా పైసలు సంపాదించేందుకు మస్తు కష్టపడ్డాడు. రోజుకు 18 గంటలు డ్యూటీ చేసి పైసా పైసా ఎనుకేసి ఒక్కొక్క సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకుంటా వచ్చిండు. గట్లా మొత్తం 14 కంపెనీలు పెట్టిండు కంది శ్రీనివాసరెడ్డి. 100 కోట్లు సంపాదించిండు. మస్తు మందికి ఉద్యోగాలు ఇచ్చిండు. ఆళ్ల I'm about to go off like a weapon. Fuel to the top, got a filled up engine. In my thoughts, obsession. I will not stop, no, I'm never second guessing. I got a God complex. Haters love to hate, but I never feel pressed. Got a lot on my plate, but I never get stressed. I'll take all the pressure like I'm acing this test. Tear it up like I'm Jason. I see the world like it's ready for the taking. I see this place like a game I'm playing. Straight to the bank to collect my payments. No negotiations, it's my way, I was born impatient. And like a damn Freemason, I'll run this nation. You call me a god. You call me a god. You call me a god. నా కుటుంబం మంచిగుంది కదా, మరి నేను పుట్టిన జిల్లాకేదైనా మంచి చెయ్యాల కదా అనుకున్నాడు. నువ్వు సుఖంగా ఉంటే సరిపోదు, నీ భార్య బిడ్డలు సుఖంగా ఉంటే సరిపోదు, నీ కుటుంబం సుఖంగా ఉంటే సరిపోదు, సమాజం అంతా సుఖంగా ఉండాలా, సమాజం అంతా బతకాలా, అందరూ బతకాలా. అందరూ బతికితేనే బతికినట్టు, ఒక్కరు బతికితే బతికినట్ట పెద్దమ్మ, అందరూ బతకాలా, అందరికి పంట పండాలా. మరి ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఈ చైతన్యము, ఈ ఆధ్యాత్మిక ప్రవచనాలే అమెరికాలో ఉన్న నన్ను ఇక్కడికి తీసుకొచ్చినాయి. నేను సుఖంగా ఉన్నా కదా, నా భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారు కదా అనుకుంటే నా మనసు ఒప్పలేదు. నేను అమెరికా నుంచి ఈ ఆదిలాబాద్ గడ్డకి, ఈ పుట్టిన ప్రాంతానికి, ఈ జన్మభూమికి, ఈ పుట్టిన గడ్డకి సేవ చేయాలనే ఉద్దేశంతో నేను అమెరికా నుంచి తిరిగి వచ్చిన. పూర్తిగా ఇక్కడే నివాసం ఏర్పరచుకున్న ఆదిలాబాద్ లో ఆడ అమెరికాల కాలు కింద పెట్టకుండా, చెమట సుక్క రాకుండా ఎన్నో సుఖాలు ఇడిసిపెట్టి వీడికొచ్చి మన కోసం కష్టపడుతుండు మన కంది శ్రీనన్న. వీరాది వీరుడు అతడు విజయానికి బావుటాతడు ఆవేశము విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు వంచని యోధుడు అతడు ఆదాయానికి బాసటాతడు జనహితమే అభిమతమై